హాయ్ అండి. నోరూరించే గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను గోంగూరను తీసి వాష్ చేసి ఇలా పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కారం కోసం మనం ఎండుమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసి యాడ్ చేశాను. ఇవి కలుపుకుంటూ వేగించాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ధనియాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ధనియాలు కూడా యాడ్ చేశాను. ఇవి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో మనం గోంగూరని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఉడికించుకోవాలండి. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి చూసారా ఎంత ఈజీగా మగ్గిపోయిందో. ఇలా తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకొని ఇవి కాస్త చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూరని యాడ్ చేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై